వేడి వేడి అన్నంలోకి ఒక 2 చుక్కలు నెయ్యి తగిలిచ్చేసి దేవతలు అమృతాన్ని తీసుకెళ్ళిపోయి మనకి ఇలాంటి పదార్థాలన్నీ వదిలేసి వెళ్ళిపోయారనమాట. హండ్రెడ్ కాదండి, 200% గ్యారంటీ. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజైతే ఇదిగోండి ఈ పచ్చడి చేశాను. ఉల్లిపాయ కొత్తిమీర పచ్చడి అండి. మామూలుగా ఉండదు అసలు. ఒక్క ముద్ద తిన్నారంటే ఇంకా పోయిన ప్రాణం లేసి వచ్చింది అంటారు చూడండి, ఆ టైప్లో అయిపోద్ది అనమాట. అంత బాగుంటుంది. నోరు అప్పుడప్పుడు ఏంటంటే మనకి బోరు కొడుతుంది, ఫుడ్స్ రోజు తినే ఫుడ్డే అట్లా అనిపిస్తుంది కదా. ఆ టైంలో ఇలా ఒక్క ముద్ద వేసుకుని తిన్నారంటే, దాన్ని కొంచెం వేసుకొని ఒక ముద్ద తిన్నారంటే మళ్ళీ అట్లా అవుతుంది అనమాట. లేట్ చేయకుండా, ఎక్కువ ఊరిస్తున్నానని తిట్టుకోకుండా ఎలా చేయాలో చూసేయండి. ఒక పాత్రలోకి 1 టేబుల్ స్పూను ఆవాలండి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు. ఇవి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ముందు. ఇవ్వండి చక్కగా ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. అదే మూకుడులోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అండి ఆయిల్ తీసుకుని మళ్ళీ మనం గ్యాస్ ఆన్ చేసుకుని నూనె వేడెక్కనివ్వాలి. ముందుగా నూనె వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు వేసుకోవాలండి. ముందు వీటిని మంచిగా వేపుకోవాలి. ఇదిగోండి ఉల్లిపాయ చక్కగా ఇట్లా వేగిన తర్వాత దీనిలోకి మనం శుభ్రం చేసుకున్న ఈ కొత్తిమీర వేసుకోవాలి. క్వాంటిటీ ఎట్లా అంటే, మనం ఉల్లిపాయ కట్ చేసుకున్నప్పుడు దానికి డబల్ క్వాంటిటీలో కొత్తిమీర ఉండాలండి. అంటే 1 కప్పు ఉల్లిపాయ తీసుకుంటే 2 కప్పులు కొత్తిమీర అనుకోండి. జస్ట్ చెప్తున్నా రఫ్గా. ఇది కూడా మంచిగా అందులోనే వేసి వేయించుకోవాలి. ఫస్ట్ స్టెప్గా మనం అయితే ముందు చింతపండు నానబెట్టుకోవాలండి, తర్వాతే ఈ పనులన్నీ చేసుకోవాలి. చూసారా, మనకు చక్కగా మంచిగా మగ్గిపోయిందండి. అవి కాడలు కనిపిస్తున్నాయి కానీ కాడలు పీచు లేదండి, లేతగా ఉన్నాయి. అందుకని కాడలు కూడా వేసేసాను. ముదురుది అయితే మాత్రం కాడలు వేసుకోవద్దు, మళ్ళీ ఏంటంటే మనకి పీచు పీచుగా ఉంటుంది, బాగోదు. ఓకేనా? సో గ్యాస్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిద్దాము. ఇదిగోండి ఇక్కడ మిక్సీ జార్లోకి ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆవాలు, మెంతులు, ధనియాలు, దీంతోపాటు కొద్దిగా ఉప్పు వేసుకుని మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. పూర్తిగా మెత్తగా అవ్వాల్సిన పని లేదండి. ఇట్లా మంచిగా కొంచెం గ్రైండ్ చేసుకుని దీనిలోకి వెల్లుల్లిపాయలు, ఒక 10 రెబ్బల వరకు వెల్లుల్లిపాయలు, అలాగే నానబెట్టుకున్న చింతపండు, ఇది ముందు గ్రైండ్ చేసుకోవాలండి. ఈ వాటర్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర ఏదైతే ఉందో ఇది కూడా వేసి మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఒకవేళ మరీ ఇట్లా పేస్ట్ లాగా కాకుండా కొంచెం మనకి ఆన్ ఆఫ్ పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటే మంచి టెక్స్చర్ వస్తుంది. దీనిలోకి మీరు తినే కారాన్ని బట్టి ఒక 2 స్పూన్లు కారం, అంటే మీరు వాడే కారాన్ని బట్టి ఘాటుని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వేసాను కారం. ఇది మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ పులుపు కారాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లపొడి అండి, చాలా అంటే 1 టీ స్పూన్ అనుకోండి బెల్లపొడి కానీ బెల్లం ముక్క కానీ వేసుకుని మళ్ళీ మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపు కోసం తిరగమాత పెట్టుకోవడానికి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మీకు పప్పులు ఇష్టం అయితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. నాకైతే వేడివేడి అన్నంలోకి అలా పప్పులు తగులుతూ ఉంటే సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు ఇవి కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అలాగే మిరపకాయలు,
పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చే కరివేపాకు వేసేసుకొని చక్కగా గింజలన్నీ మంచిగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీ ఏదైతే ఉందో ఉల్లిపాయ కొత్తిమీర చక్కగా పోపులోకి వేసేసుకొని వేడి వేడి నూనెలోకి వేయండి. ఏదన్నా పచ్చున్నా కూడా పోతుంది. బయట అయితే వారం రోజులు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 2-3 వారాలైనా కూడా చాలా బాగుంటుంది. ఒక్క నిమిషం గ్యాస్ అలాగే ఉంచి మంచిగా కలిపేసుకోండి. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. నేను కొంచెం ఆయిల్ తక్కువ వేసాను, మీ ఇష్టం, మీరు ఇంకొంచెం కావాలనుకుంటే వేసుకోండి. బాగా నూనె ఇంకొంచెం వేస్తే ఏంటంటే అది అసలు ఎంత బాగుంటుందో అదనమాట. ఇది ఆషామాషి పచ్చడి కాదండి, అదిరిపోయే పచ్చడి. నిజంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇంకా ఫిదా అయిపోవాల్సిందే మీ ఇంట్లో వాళ్ళు మీ వంటలకి. అంత బాగుంటుంది నిజంగా. చూసారు కదా, కలరు టెక్స్చరు అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా ఇప్పుడు ఒక ముద్ద వేడి వేడి అన్నంలో తినడమే ఆలస్యం అండి. ఇదిగోండి, వేడి వేడి అన్నంలోకి ఎక్కువ పట్టదండి, బాగా కలుస్తుంది అన్నము, కొంచెం సరిపోతుంది. అలాగే కొద్దిగా జస్ట్ అలా ఒక 2 చుక్కలు నెయ్యి తగిలిచ్చేసి అన్నం బాగా కలుస్తుందండి. చూసారా, అన్నం చక్కగా కలుస్తుంది ఇట్లా. సో ఎందుకండి ఇంకా ఆలస్యం, దేవతలు అమృతాన్ని తీసుకెళ్ళిపోయి మనకి ఇలాంటి పదార్థాలన్నీ వదిలేసి వెళ్ళిపోయారనమాట. అలా ఉంది. 100 కాదండి, 200% గ్యారంటీ. మీ ఇంట్లో అందరూ ఈ చట్నీకి ఫిదా అయిపోతారనమాట. ఇంకెందుకు ఆలస్యం, చేసుకుని మళ్ళీ కామెంట్స్లోకి వచ్చి చెప్పండి ఎలా ఉంది అనేది. సో మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇలా మనకు నచ్చిన వంటలు తింటూ జీవితాన్ని ఆహా అంటూ ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటూ మీ సునీత. ఆగలేకపోతున్నాను తింటూ. ఆహా, ఇది కదా జీవితం అనాలి మీరంతా చేసుకునేది.